నూతన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీని కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరిపించాలని ఎంసీపీఐయు పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాస్ ఎండి మోసిన్ జిల్లా కమిటీ సభ్యుడు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం శక్కర్ నగర్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎంసీపీఐయు పార్టీ బృందం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ శ్రీనివాస్ ఎండి మోసిన్లు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కమిటీల పేరుతో కాలయాపన చేశాయని, నిజాం షుగర్ ఫ్యాక్టరీని నాశనం చేశారని, నూతన తెలంగాణ ప్రభుత్వంపై బోధన్ ప్రజలు చాలా నమ్మకంతో ఉన్నారని, తక్షణమే ప్రభుత్వం ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ ఎంసీపీఐయు పార్టీ సంగీత, శోభ, సంతోష్, ఈశ్వరి, మహమ్మద్, చంద్రకాంత్, ఉషా తదితరులు పాల్గొన్నారు. నిర్లక్ష్య కారణంగా నష్టాల ఊబిలోకి తీసుకొని వచ్చి దీన్ని ప్రభుత్వాలు వైఫల్యం చెంది అది చేసినటువంటి కారణంగా కార్మికులు వీధిన పడ్డారు. దీన్ని నష్టాల ఊబిలోకి తీసుకొచ్చి దీన్ని బంద్ చేయడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వాల మాదిరిగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మేము దీన్ని పునరుద్ధరణ చేస్తాము, నిర్మాణం చేపట్టి దీన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తామని చెప్పేసానని చెప్తున్నారు. కాబట్టి కాలయాపన చేయకుండా తొందరగా ప్రభుత్వం దీన్ని తీసుకొని వచ్చి తొందరగా చేసి గతంలో పనిచేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కార్మికులకు ఇంతకుముందు కూడా పనిచేసినటువంటి కార్మికులకు జీతభత్యాలు ఇవ్వకుండానే నిర్దాక్షిణ్యంగా ఈ యొక్క ఫ్యాక్టరీని మూతపడడం చేయడం జరిగింది. ఈ యొక్క ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క లాభాలతోని ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 యూనిట్లుగా 7 ఫ్యాక్టరీలను కూడా చేయడం జరిగింది. అట్లాగే మన తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్లో కావచ్చు, మెట్పల్లిలో కానీ, మెదక్లో కానీ ఫ్యాక్టరీలను కూడా ఈ యొక్క ఎన్డీఎస్ఎల్ నిజాం దక్కన్ షుగర్ లిమిటెడ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి లాభాలతోనే ఆ యొక్క ఫ్యాక్టరీలను కూడా స్థాపించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఎన్డీఎస్ఎల్ నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని బోధన్లో పార్టీ ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేశారు. కాబట్టి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికైనా అని కళ్ళు తెరిచి గత ప్రభుత్వాల మాదిరిగా కాలయాపన చేయకుండా దీనిపై తొందరగా దృష్టి సారించి ఈ యొక్క ఫ్యాక్టరీని పునఃప్రారంభించి గతంలో పనిచేసినటువంటి కార్మికులకు బకాయిలను చెల్లించి అందులో పనిచేస్తూ వాళ్ళు యజమారైనటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారి పిల్లలకు మళ్ళీ ఈ ఫ్యాక్టరీలో వాళ్ళకు పునరావాసం పని కల్పించి వాళ్ళకు పునరావాసం కల్పించాలని చెప్పేసి మా ఎంసీపీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.